నమస్కారం, శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో వరద ప్రవాహక మార్గాలను కాపాడాలి. స్థానిక పురపాలక కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి కమిషనర్ మల్లికార్జునరావు వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. నక్కల వారి కండ్రిగా భూములను పేదలు సాగు చేసుకునేలా అవకాశం కల్పించాలి. చిలకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన అనంతరం మాట్లాడిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లీలా మోహన్. వైభవంగా ప్రారంభమైన ముత్యాలమ్మ అమ్మవారి కుంభాభిషేక మహోత్సవాలు. చిలకూరు మండలం తూర్పు కనుపూర్లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో వైభవంగా కలశ ప్రతిష్ఠ, మహామంత్ర హోమం విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఘనంగా జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనోత్సవాలు. వెంకటాచలం మండలం గొలగముడిలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి విశేష పూజలు నిర్వహించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు. చిల్లకూరు మండలం కమ్మవారిపాలెం గ్రామంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన వలిపి శశికుమార్ అనే యువకుడు చిల్లకూరు మండలం పున్నపవారిపాలెంలోని ఓ పరిశ్రమలో విధులకు హాజరయ్యేందుకు మోటార్ సైకిల్ పై ఆదివారం రాత్రి బయలుదేరాడు. కమ్మవారిపాలెం వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం ఆ మోటార్ సైకిల్ ను ఢీకొనడంతో శశికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గూడూరులో వరద ప్రవాహ మార్గాలను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం ఎదుట నిరసన అనంతరం కమిషనర్ మల్లికార్జునరావుకు వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని పురపాలక కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వరద ప్రవాహ మార్గాలను కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం కమిషనర్ మల్లికార్జునరావుకు వారు వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి తదితరులు మాట్లాడుతూ పట్టణ సమీపంలోని తాళమ్మ దేవాలయం ఎదురుగా భారీ స్థాయిలో లేఅవుట్ అభివృద్ధి జరుగుతోందని, భూమిని 20 నుంచి 30 అడుగుల మేర మట్టి గ్రావెల్ తో నింపి ఎత్తు పెంచుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై జిల్లా యంత్రాంగం తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశామన్నారు. చల్లకాలువ సహజ వరద ప్రవాహానికి ఏర్పడే ఆటంకం, అలాగే భవిష్యత్తులో పరిసర ప్రాంతాలకు ఏర్పడే ముంపు ప్రమాదంపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ కోరినట్టు వారు వివరించారు. గూడూరు పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో ఈ ప్రాంతంలో కొంతమంది లేఅవుట్లకు తెరదించుతూ అక్రమంగా ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడే విధంగా లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నా ఇక్కడ మున్సిపల్ అధికారులు గాని, రెవెన్యూ అధికారులు గాని, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు గాని, అదే మాదిరిగా జాతీయ విపత్తుల సంఘం అధికారులు గాని, రైల్వే అధికారులు గాని స్పందించడం లేదు. ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను, గూడూరు పట్టణంలో గూడూరు గ్రామ దేవత తాళమ్మ గుడి వద్ద 25 ఎకరాల్లో ఏర్పాటు అవుతున్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ దాదాపు 20 నుంచి 30 అడుగుల మట్టి తోలుతూ ఉన్నటువంటి సందర్భం. ఈ 20 నుంచి 30 అడుగుల మట్టి ఎక్కడి నుంచి తోలుతున్నారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, రెవెన్యూ అధికారులు గాని, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు గాని కనీసం స్పందించినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో అవినీతికి అంతు లేకుండా పోతోంది. అభివృద్ధితో పాటుగా అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను అడుగుతున్నాను, 475, 476, 477, 478లో సర్వే నంబర్ లో ఆలమ్మ గుడి వద్ద ఏర్పాటు అవుతున్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ ఇవాళ 30 అడుగులు పట్టిదోలితే నీళ్లు ఏ దారిని పోతాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రైల్వే బ్రిడ్జికి నీళ్లు పోయినసారి 2015లో వచ్చినటువంటి ఫ్లడ్ లో భాగంగా 2,53,000 క్యూసెక్కులకు పైగా నీరు ఆ దారి గుండా ప్రవాహం జరిగింది. ఇవాళ నేను అడుగుతున్నాను, 2,53,000 క్యూసెక్కులు నీరు వస్తే ఈసారి అంతకంటే ఎక్కువ రావు. ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు దీనిపైన స్పందించాలా. ఇవాళ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పైప్
ప్రాంతంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఇదే దాన్ని పోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి రైల్వే బ్రిడ్జ్ కి, రైల్వే ట్రాక్ కి ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి. దీన్ని వెంటనే ఆపాలి. ఖచ్చితంగా 10 శాఖల వారి యొక్క ఎన్ఓసీలతోనే ఈ ప్రాంతంలో లేఅవుట్ ని ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గూడూరు పట్టణము పరిసర ప్రాంతాల్లో వస్తున్న లేఅవుట్ల గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మన గూడూరు పట్టణం ప్రజలందరికీ తెలుసు, 2015లో ఈ హైవే కూడా కొట్టుకోపోవడం, నరసింగరాపేట బీసీ కాలనీ మొత్తం కూడా మునిగిపోయింది. ఇప్పుడు ఈ లేఅవుట్ల పరిధిలో గోడ కట్టడం కానీ, 20 అడుగులు మట్టి తోలి నీళ్లు ఆపడం కానీ, చల్లకాలువ, పంబలేరు ఇవన్నీ కూడా వచ్చే నీరంతా ఇటు గూడూరు పట్టణంలోకి వచ్చి గూడూరు పట్టణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. వెంటనే అధికారులు స్పందించి ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ రామకృష్ణయ్య, నాయకులు పోల చంద్రశేఖర్, రావూరి బ్రహ్మయ్య, గుంటమడుగు సుబ్బరామరాజు, ఫయాజ్, చిలకూరు వేమయ్య, అనిల్ కుమార్, మురారి కృష్ణయ్య, సుబ్బారావు, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. చిలకూరు మండలంలో ప్రధానంగా ఉన్న నక్కలవారి కండ్రిగ భూములను పేదలకు ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లీలామోహన్ డిమాండ్ చేశారు. చిలకూరు మండలంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. చిల్లకూరు మండలంలో దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. కార్యాలయంలో అధికారులకు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లీలామోహన్ మరికొందరు మాట్లాడుతూ, మండలంలో ప్రధానంగా నక్కలవారి కంటిలో దాదాపు 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములను పేదలకు ఇవ్వకుండా అక్కడి నుంచి వారిని అధికారులు తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. పేదల భూములు సాగు చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మండలంలో దాదాపు 8 గ్రామాలకు సంబంధించిన చెరువులు మునిగిపోయే విధంగా మట్టి తోలి ఇబ్బంది పెడుతున్నా ఏ మాత్రం పట్టించుకునే నాదుడే లేరన్నారు. ఇంకా పలు సమస్యలున్నాయని, వాటిపై తక్షణమే స్పందించి పరిష్కారం చూపకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మార్పు రావాలి, మార్పు కావాలి అనే నినాదంతో వచ్చే నెల 1వ తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన ఏదైతే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారో దానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలు, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపైన వ్యవసాయ కార్మికులందరూ చలో ఢిల్లీకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పేదలు ఎదుర్కొంటున్నటువంటి గొంతుకను ఢిల్లీ మహానగరంలో రామ్లీలా మైదానంలో జరిగేటువంటి ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే చిల్లకూరు మండల కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ మండలంలో ఏపీఐఎస్సి పేరుతోటి భూములను లాక్కొని 50 సంవత్సరాల నుంచి సిపిఐ ఆధ్వర్యంలో, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేసి నెలబల్లి, రెట్టబల్లి గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఆ భూమిని చేసుకొని తింటూ ఉంటే కన్నుగుట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒకవైపున డ్యూయల్ రోల్ పోషిస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే గారు. పేదలు పోయినప్పుడేమో చేసుకోమంటాడు, పేదలు బయటకు వస్తేనే మళ్ళీ అధికారులను ఉసిగొలిపి వాళ్ళని పొలంలోకి దిక్కకుండా చేస్తూ ఉన్నాడు. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు కూడా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారే, మీ అమ్మా నాన్న చదువుకున్నారు కాబట్టి మీరు ఈ స్థాయిలో ఉన్నారు. మీలాగా ఎంతోమంది దళిత బిడ్డలు ఇవాళ ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్నారు. వారికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. 8 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు అయ్యో రామా అని చెప్పేసి మా చెరువులు పూడిపోతా ఉన్నాయని చెప్తా ఉంటే దాని చుట్టూరులో అనేక మంది పేదలు, ఎస్సీలు ఆ భూమిని తలా ఒకరంతా పండించుకొని భూమి సాగు చేసుకున్న క్రమంలో లాస్ట్ ఇయర్ అంతా కూడా బాగానే ఉంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏ విధంగా తయారవుతుందంటే మాకైతే అర్థం కావట్లేదు. ఒక్కొరికి 10 సెంట్లు ఇస్తాం, 5 సెంట్లు ఇస్తాం, మా వాళ్ళు పంచుకోవాలి, మీ వాళ్ళు పంచుకోవాలనేటువంటి ద్వంద్వ వైఖరితో ఈరోజు అధికారులు ఈరోజు చెప్పడం అనేది చాలా దుర్మార్గం విషయం. అదేవిధంగా ఈరోజు ఒక పట్టా భూమిని కూడా కొంతమంది కబ్జాదారులు అడ్డగించేసి దానిలో జామాలు వేసినా కూడా అధికారులు స్పష్టంగా కాగితాలతో సహా ఇస్తున్నా కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, డిటి గారు, విఆర్ఓ గారు ఏం చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. పైనేమో ఇది పేదల పక్షపాతి, పేదలకు ఎటువంటి న్యాయం జరగదని చెప్పి పైన అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్తున్నా ఇక్కడ కింద ఉన్నటువంటి చిలకూరు మండలంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారని చెప్పి మేము సిపిఐ అడుగుతున్నాం. కడివేటి గ్రామంలో 100 ఎకరాలు, కడివేటు గ్రామంలో 100 ఎకరాలు ఉన్నటువంటి ఎప్పుడో సీలింగ్ భూములు ఉంటే ఆ సీలింగ్ కింద ఉన్న భూముల్ని కొంతమంది ఇంతమంది ఉన్నటువంటి తహసీల్దార్ ఆధ్వర్యంలో వాళ్ళ భూములుగా చేర్చేసుకుని వాళ్ళ పేరు మీద చేర్చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సివిఆర్ కుమార్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, పట్టణ కన్వీనర్ సునీల్, చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్, నాయకులు నందనవనం శ్రీనివాసమూర్తి, సురేష్, యువరాజా, టెక్కిలి రాజా, శ్రీను, హేమాద్రి, వల్లూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో బండి ధనంజయ రెడ్డి దాతృత్వంతో వారి కుమారుడు సాయి వెంకట పృథ్వీన్ రెడ్డి జన్మదిన సందర్భంగా బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు కృష్ణరాజు మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా పేదలకు విరిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు హర్నాథ్ రెడ్డి, వాసుగౌడ్, శ్రీనివాసులు, సనత్ కుమార్ రెడ్డి, సిద్ధారెడ్డి, డివి సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యరాజు, కృష్ణారెడ్డి, బలరామరెడ్డి, నర్సరాజు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మా సీనియర్ రోటరీ శ్రీకంఠ రామ్మోహన్ సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా రోటరీ సాయి వెంకట పృథ్వీన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే ధనంజయ రెడ్డి గారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, బ్రెడ్ వితరణ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వాళ్ళకి ధనంజయ రెడ్డి గారి ధన్యవాదాలు. అలాగే సాయి వెంకట పృథ్వీన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ధనంజయ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమం చాలా కార్యక్రమాలు ముందుండి చేస్తున్నాడు ధనంజయ రెడ్డి గారు. వారికి మరొకసారి ఈరోజు మా అబ్బాయి సాయి వెంకట పృథ్వీన్ రెడ్డి బర్త్డే సందర్భంగా గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు మన గర్భిణీ స్త్రీలకు పళ్ళు అయితేమి వాళ్ళకి బ్లడ్ అయితే కూడా జరుగుతుంది. మా అబ్బాయి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇటువంటి కార్యక్రమాలే మరిన్ని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా రోటరీ వెస్ట్ క్లబ్ కృష్ణరాజు గారు ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో చాలా ముందు చురుగ్గా చాలా సేవా కార్యక్రమాలు ఈ 2 నెలల్లోనే దాదాపు ఒక 15 కోట్లు కూడా చేయడం కూడా జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. నేను కూడా ఆ రోజు ఈయన ప్రెసిడెంట్ అయినప్పుడు కృష్ణరాజు గారు తెలియజేశారు, మన క్లబ్లో ఎవరి బర్త్డేలైనా మ్యారేజ్ డేలైనా మనందరం ఒక ప్రోగ్రామ్ ఇస్తే బాగుంటుందని నేను ఆ రోజు తెలియజేశాను. అదేవిధంగా మా అబ్బాయి బర్త్డేనే వచ్చింది. అందువల్ల దాన్ని నేను ఈరోజు ఒక ప్రోగ్రాం కింద ఆయనకి ఏదో సేవా కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాను. దాదాపు 4 ప్రోగ్రాములు కూడా ఇస్తానని చెప్పి ఆయనకి తెలియజేశాను. ఇస్తానని కూడా ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి రోటరీ కూడా అదేవిధంగా ముందుకు వచ్చి సేవాభావం కలిగిన వ్యక్తులే రోటరీలోకి వచ్చారు కాబట్టి మనందరం కూడా సర్వీస్ చేసేదానికి ముందుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే మా ఇన్స్పిరేషన్గా తీసుకొని మొన్న కూడా సిద్ధారెడ్డి గారు ఇచ్చారు. ఈరోజు మన కాస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ పక్కన పెట్టినట్లయితే ఒక పబ్లిక్కి బెనిఫిటెడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది చేయడం రోటరీలో మనకు సాంప్రదాయం. మనం ఏంటంటే విద్య, వైద్యం, స్పోర్ట్స్, క్రీడలు ఈ అంశాల్లో ముఖ్యంగా మనం ముందున్నాం. వాటి పరంగా మనం తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు అతను చేసిన కార్యక్రమానికి మంచి మద్దతు ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించి వారి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు జనరల్గా ఏంటంటే పుట్టినరోజులు అంటే స్టార్ హోటల్స్లో కేక్ కటింగు, రకరకాల విధానాలు ఉంటాయి. కానీ ఈరోజు దాదాపుగా అతను ఎక్కడ ఫారిన్ కంట్రీలో ఉన్నాడు, అయినా కూడా అతని పేరు సార్థకారణం ఈరోజు దాదాపు కూడా తండ్రి గారి ధనంజయ రెడ్డి. గూడూరు మండలం తెప్పవారపాడు గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత కైలాసనాథ దేవాలయంలో ప్రతి సోమవారం జరిగే దేవాలయాలే ధాన్యాలయాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు, తెప్పవారపాడు పరిసర ప్రాంతాల నుండి భక్తులు, ధ్యానమిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమ్మ అజీవ ప్రాజెక్ట్ ఇన్ఛార్జి పుండిశెట్టి దేవరాజుకు గోవాలో జరిగిన ధ్యాన గోవా ప్రోగ్రాంలో PSSM గోవా ధ్యాన మిత్రులు ధ్యాన గురు శ్రీ అవార్డును ప్రదానం చేశారు. దీంతో ఆలయ కమిటీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి తదితరులు దేవరాజును ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ధ్యాన మిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఆయన యొక్క విధానంలో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నో మెడిసిన్ నో డాక్టర్, మన జ్ఞానంతోనే మనం అన్ని బాధలను పోగొట్టుకోవచ్చు. మనలో ఉన్నటువంటి బాధలన్నిటికీ కూడా కారణం మనలో ఉన్నటువంటి అజ్ఞానమే అని తెలియజేస్తూ మాకు అందరినీ కూడా ఈరోజు ఒకనొక జ్ఞాన స్థితిలో నిలబెట్టినటువంటి వారు డాక్టర్ PS గోపాలకృష్ణ గారు.
మరి ఆ విధానాల్ని ఆ పాఠాలని నేర్చుకున్న తర్వాత నాలోనూ భగవంతుడున్నాడు, ఇతరులలోనూ భగవంతుడున్నాడు అని తెలుసుకున్న నేను ఈరోజు అనేక రకాలైనటువంటి విధానాల్లో ఈ ధ్యానము ద్వారా ఆత్మజ్ఞానము, ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత సేవా మార్గము, ఆ సేవా మార్గం ద్వారానే ఆ ముక్తి మార్గము, ఈ యొక్క బంధంలో నుంచి ఈ యొక్క చక్రము ప్రతి మానవుడు కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఈ యొక్క దీనిలో నుంచి ఈ జనన మరణ చక్రంలో నుంచి తిరిగి పరమాత్మ స్థితికి చేరాలి అంటే సేవ, ఆ జ్ఞానం ద్వారా ముక్తి వస్తుంది అనేటువంటి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి నేను అనేక దగ్గరలా ఇదే విధంగా క్లాసులు చెప్పడం, 11 రోజుల పాటు ధ్యాన నిష్ణాతులుగా తయారు చేయడం, వాళ్ళని ఒక స్పిరిచువల్ డాక్టర్స్గా తయారు చేయడం, అలాగే ప్రకృతి మనం వేరు కాదు అని తెలుసుకొని ప్రకృతిలో ఉన్నటువంటి ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలంటే పర్వతాలు, అడవులు వీటితో మమేకమయ్యి 1-2 రోజులు గడిపేదాని కోసంగా అందరినీ తీసుకొని బృందంగా తీసుకొని వెళ్ళడం, వీటిని ట్రెక్కింగ్స్ అంటారు. అక్కడ ఏమీ ఉండవండి, అట్లాగే ఉండాలి. 2 రోజులు రాత్రి పగలు కూడా అడవుల్లోనే ఉండాలి, హ్యాపీగా ఉంటుంది. అప్పుడే ఆ యొక్క శక్తిని మనం తీసుకోగలం. అలాగే ఎవరైతే ధ్యానంలోకి వచ్చి ఆ యొక్క హింసాయుతమైనటువంటి ఆ విధానాన్ని పోగొట్టుకొని అహింసాయుతమైనటువంటి విధానంలోకి వస్తారో వాళ్ళకి కాస్త జీవన బుద్ధిని చూపించాలి అనేటువంటి విధానంతో సమాజీవ అనేటువంటి గూడూరును జిల్లా చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచిన డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు 270 రోజులకు చేరుకున్నాయి. దీక్షలో కూర్చున్న జేసీ నాయకులు నినాదాలు చేశారు. గూడూరుకు న్యాయం చేయాలని కోరారు. గూడూరు జిల్లా కావాలని గత 270 రోజుల నుంచి భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ ఈ రోజుకి 270 రోజులైంది. గూడూరు ప్రజలకి మేము తెలియజేసేది ఏంటంటే, ఇటీవల ఢిల్లీకి వెళ్ళి రైల్వే మినిస్టర్ గారికి మా బ్రిడ్జి ఆపేసి 15 సంవత్సరాలు అయింది. అయ్యా, భారత వికాస్ పరిషత్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం, బ్రిడ్జి 15 ఏళ్ళ నుంచి పట్టించుకోలేకపోతే ప్రభుత్వం మీద ఏమని అడుగుతారు, బీజేపీ ప్రభుత్వాన్ని ఏమని అడుగుతారు అని రైల్వే మినిస్టర్ గారికి తెలియజేశాం. ఆయన వెంటనే హైదరాబాదు సీఎం గారికి లెటర్ పంపించి అది వెంటనే అయిపోవాలి అని రైల్వే మినిస్టర్ గారు చెప్పారు. ఇది ఫస్ట్ మెట్టు మాది. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో అలసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో కుంభాభిషేక పూజా కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పూజా కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, రక్షాబంధనం, యాగం మండవ, దేవత ఆహ్వానం, కలశ ప్రతిష్ట, అగ్ని ప్రతిష్ట, మహామంత్ర హోమాలను అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులుగా పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాలక మండలి చైర్మన్ దశరథ రామిరెడ్డి, ఈవో నవీన్ కుమార్, కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
మనుబోలు మండలం బద్దిబోలు క్రాస్ రోడ్డు ప్రాంతంలో వెలిసిన శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వరుడి ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా అర్చకులు సాయి కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహామృత్యుంజయ హోమం, మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా గిద్దండి రమణయ్య, గీత దంపతులు వ్యవహరించారు. भस्मांगरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय निगंबराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय प्रमथनाथ महेश्वराय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय मंदार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर వెంకటాచలం మండలంలోని కొలగముడిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రథోత్సవంలో పాల్గొని ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. టీటీడీలో జేఈఓగా పనిచేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు ఆశ్రమ పాఠశాల ఉచిత విద్య ప్లస్ భోజనాలు బోర్డింగ్ అంతా ఫ్రీ. మళ్ళీ ఒక కళ్యాణ మండపం, మళ్ళీ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. అక్కడ కూడా అంగవైకల్యం ఉండే వాళ్ళకి ఆర్టిఫిషియల్ చేతులు కానీ కాళ్ళు కానీ తయారు చేయించడం అవన్నీ కూడా ఫ్రీగా చేసే పరిస్థితి. ఇట్లా ఈ టెంపుల్ ఎంత పెద్ద ఎత్తున డెవలప్ అయిందంటే చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఆయన ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన సేవలు ఈ
వెంకయ్య స్వామి ఆస్తులు పెరిగాయి, ఆదాయం పెరిగింది, వసతులు పెరిగాయి. వచ్చే భక్తులకి మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో ఆరాధన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. కలశాభిషేకంలో మహిళా భక్తులు పాల్గొని ఓం నారాయణ ఆదినారాయణ అంటూ నామస్మరణ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ముంగర విజయభాస్కర్ రెడ్డి, విజయమ్మ దంపతులు వ్యవహరించారు. గుండుపోయిన వెంకయ్య యాదవ్ సహకారం అందించారు. గొలగముడి వెంకయ్య స్వామి నీకు వేవేల వందనాలయ్యా. ఇది గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం, పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిదియే పుణ్యం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిదియే పుణ్యం. ఇది భక్త కోటి వెంకయ్య సన్నిధి, కొలిచిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. అజ్ఞానాన్ని తొలగించుటకై అవని పైన అవధూతగా వెలసే వెంకయ్య స్వామిగా అవతారమెత్తి మనుషులల్లో మనిషైన దేవుడే, మనుషులల్లో మనిషైన దేవుడే. నెల్లూరు జిల్లాల గొలగమూడిలో సమాధిలో నా కొలువున్నాడే. సత్యమైన వెంకయ్య స్వామి భక్తులనుగా పాడుతున్నడే, భక్తులనుగా పాడుతున్నడే. దివ్యమైనది క్షేత్రం గొలగముడి పుణ్యక్షేత్రం, దివ్యమైనది క్షేత్రం గొలగముడి పుణ్యక్షేత్రం. సమాధి నుండి స్వామి వేయి సూర్యుల వెలుగుల్లోన, సమాధి నుండి స్వామి వేయి సూర్యుల వెలుగుల్లోన. ఇది గొలగముడి వెంకన్న సన్నిధి. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,480 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,23,840 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,56,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 257 రూపాయల 30 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో వరద ప్రవాహక మార్గాలను కాపాడాలి. స్థానిక పురపాలక కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి కమిషనర్ మల్లికార్జునరావు వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. నక్కలవారి కండ్రిగా భూములను పేదలు సాగు చేసుకునేలా అవకాశం కల్పించాలి. చిలకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన అనంతరం మాట్లాడిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లీలా మోహన్. వైభవంగా ప్రారంభమైన ముత్యాలమ్మ అమ్మవారి కుంభాభిషేక మహోత్సవాలు. చిలకూరు మండలం తూర్పు కనుపూర్లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో వైభవంగా కలశ ప్రతిష్ఠ, మహామంత్ర హోమం విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు.
ఘనంగా జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనోత్సవాలు వెంకటాచలం మండలం గొలగముడిలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి విశేష పూజలు నిర్వహించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.